హలో గాయస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, ఈ పర్సన్ ఈరోజు మీ గురించి ఏం ఆలోచించబోతున్నారు అనేది చూద్దాం. మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లెయిమ్ చేసుకుని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. ఈ వీడియో వచ్చేసి పెళ్ళైన వారు పెళ్ళికైన వారు మీరు మీ లైఫ్లో ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోండి. అండ్ ఈ రీడింగ్లో మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయి అవి తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజ్ మీరు స్కిప్ చేయొచ్చు. ఓకేనా? మరి చూద్దామా ఈరోజు మీ పర్సన్ గురించి యూనివర్స్ మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. ప్రతి ఒక్కరూ కమెంట్ సెక్షన్లో క్లెయిమ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఓకేనా? ప్లీజ్ ఏంజల్స్ గైడ్ చేయండి. ఈరోజు మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, వారి పర్సన్ గురించి ఈరోజు ఏం చెప్పాలి అనుకుంటున్నారు. సెల్ఫ్ హీలింగ్, ఫైనల్ డెసిషన్, వీక్నెస్, డిపెండెన్స్, make promise, crossroad అండ్ ప్లేజర్. 2 కార్డ్స్ వచ్చాయి, తీసుకుంటాను. ఫేక్, అట్రాక్షన్. ఓకే, బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చి ఇక్కడ ఫ్రెష్ స్టార్ట్ అని ఉంది. ఓకే, చూద్దామండి, క్లారిఫికేషన్ చేసుకుంటూ మాట్లాడుకుందాం. సెల్ఫ్ హీలింగ్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. సెల్ఫ్ హీలింగ్ కార్డ్కి క్లారిఫికేషన్. ఎంప్రెస్. ఈ పర్సన్ మీతో గెలవలేను అనుకుంటున్నారండి. మీ ఎనర్జీ అనేది తనకంటే హైలో ఉంది కాబట్టి పర్సన్ మిమ్మల్ని తన దూరం నుంచి చూసి కావచ్చు, దగ్గర ఉన్నారా దూరంగా ఉన్నారా మీకు తెలుసు కదా, చాలా జెలస్గా అయితే ఫీల్ అవుతున్నారనమాట. ఓకే, ఇక్కడ మీరు అన్ని విధాలుగా తనకంటే ఎక్కువగానే ఉన్నారనమాట. ఓకే, తెలివితేటల్లోనూ మీరు ఎక్కువ. ఓకే, గుణగణాల్లోనూ, మాట్లాడే విధానం అండ్ అన్నీ మీకు చాలా తెలివితేటలు ఎక్కువగా ఉన్నాయి. మీతో ఈ పర్సన్ డీల్ అవ్వలేను అని పర్సన్ దూరంగా ఉంటున్నారు. అండ్ మీకు చాలా పొగర్ అనేది చాలా ఉంది ఇప్పుడు అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. అండ్ పొసెసివ్నెస్గా ఫీల్ అవుతున్నారండి. ఓకే, నా లైఫ్ నేను చూసుకుంటాను అని వెళ్ళిపోయిన పర్సన్ తన లైఫ్లో తను వేరే ఆప్షన్ చూస్ చేసుకున్నారు. కానీ పర్సన్ ఒకవేళ మీ లైఫ్లో థర్డ్ పార్టీ ఉన్నారంటే కూడా ఆ పర్సన్ అక్కడ ఉన్నాను అంటే ఉంటున్నారు, అంతేగాని తన ఫోకస్ అంతా మీ మీద ఉందన్నమాట. మీ గురించి పర్సన్ ఆలోచిస్తున్నారు, చాలా జెలస్గా ఫీల్ అవుతున్నారనమాట. మీరు హీల్ అయిపోయారు అండ్ మేబీ మీరు ఇండిపెండెంట్గా ఉంటున్నారా, సెల్ఫ్ లవ్లో ఉన్నారా, తనని చేసేయడం లేదు,
మీలో బాధ ఉంటుంది, కానీ ఈ పర్సన్ దగ్గర ఇక మీదట మీరు తక్కువ చేసుకోవాలి అని మీరు అనుకోవడం లేదనమాట. ఆల్రెడీ చాలాసార్లు మీరు ఈ పర్సన్ దగ్గర వెళ్ళి మాట్లాడి ఉండొచ్చు, బతిమిలాడి ఉండొచ్చు, కానీ పర్సన్ మిమ్మల్ని కూరలో కరివేపాకు తీసినట్టుగా తీసి పడేశారనమాట. ఓకే, అక్కడ మీరు రియలైజ్ అయ్యారు, ఈ పర్సన్ దగ్గర నేను ఇలా ఉండకూడదు. సో తనని చేసేసినప్పుడల్లా ఈ పర్సన్ దూరంగా పారిపోవాలనుకుంటున్నారు, లేదా మిమ్మల్ని చీప్గా చూస్తున్నారు, కావాలనే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడమా ఏదో జరుగుతుందన్నమాట. ఓకే, కాబట్టి పర్సన్ దగ్గర మీరు ఇక మీదట అలా తనని చేసేయాలి, బతిమిలాడాలి, వేరే వేరే ఫోన్ నుంచి కాల్ చేయాలి అని మీరు అనుకోవడం లేదు. ఓకే, మీరు కూడా స్టబన్గా ఉండిపోతున్నారు అనేది చూపిస్తుంది అనమాట. మీరు ప్రజెంట్ సెల్ఫ్ లవ్లో ఉన్నారండి, అది చూసి పర్సన్ తను చాలా పొసెసివ్గా ఫీల్ అవుతున్నారనమాట. ఓకే, మీ లైఫ్లో మీరు ఇప్పుడు గ్రోత్ అవుతున్నారు అని కూడా ఈ పర్సన్ చూస్తున్నారు. ఓకే, కొంతమంది మీరు గ్రోత్ అయి ఉండొచ్చు, కొంతమంది గ్రోత్ అవుతున్నారు కూడా. ఓకే, మీరు మంచి పొజిషన్కి వెళ్తున్నారు, మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటున్నారు అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు. ఓకే, చాలా పాజిటివ్గా ఫీల్ అవుతున్నారండి మిమ్మల్ని చూసి. ఓకే, తనని మీరు బతిమలాడుతూ ఉండాలి, చేసేస్తూ ఉన్నప్పుడు తనకి మీ మీద మంచి అభిప్రాయం ఉంటుంది అనమాట. ఓకే, మీరు ఎప్పుడైతే సెల్ఫ్ లవ్లో వచ్చేసారో ఇంకా నన్ను చేసేయడం లేదు, నన్ను పట్టించుకోవడం లేదు అనే ఆ కోపం, ఉక్రోషం అనేది ఈ పర్సన్కి చాలా వస్తుందన్నమాట. ఓకే, అండ్ ఈ పర్సన్ ఏంటంటే తనతోనే మీరు మాట్లాడాలి, ఎవరితోనూ కూడా మాట్లాడితే పర్సన్ భరించలేరు, తట్టుకోలేరు అనమాట. ఓకే, చాలా కోపం వచ్చేస్తుంది అండ్ అందరి మీద అరిచేస్తారు, మీ మీద కూడా అరిచేస్తారు, కోపం తెచ్చుకుంటారనమాట చాలా. ఓకే, చిరాగ్గా ఉంటారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, ఫైనల్ డెసిషన్ కార్డ్కి క్లారిఫికేషన్. పర్సన్ మనసులో ఇప్పుడు ఏముందంటే మళ్ళీ మీరు తనని చేసేయాలి, మీరు తనని చేసేస్తూ ఉంటే కొన్ని రోజులు ఈ పర్సన్ బతిమలాడిపించుకొని తర్వాత మీతో రీయూనియన్ చేయాలి అని కూడా ఈ పర్సన్ మైండ్లో ఉండొచ్చండి. ఓకే, త్రీ ఆఫ్ పెంటికల్స్ అండి. ఈ పర్సన్ ఎవరితోనో మాట్లాడుతున్నారండి, తను మీ విషయంలో ఈ పర్సన్ ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఇక్కడ ఫ్రెండ్ సర్కిల్తో కూడా కావచ్చు పర్సన్ మీ గురించి మాట్లాడుతున్నారు. సో ఈ పర్సన్కి ఇప్పుడు మీ విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అని తనకుంది, కానీ తను తీసుకుంటున్న నిర్ణయం రైటా రాంగా అన్నట్టుగా తన ఫ్రెండ్ సర్కిల్తో కూడా ఈ పర్సన్ మాట్లాడుతున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, ఈ పర్సన్ బయట చూపించడం లేదు, కానీ మీ మీద ఈ పర్సన్ ఏంటంటే బాగా డిపెండ్ అయి ఉన్నారండి. ఓకే, మీకు అంటే మిమ్మల్ని వదిలి పర్సన్ ఉండలేరు అని చెప్పొచ్చు. ఓకే, తను బయట ఉంటాను, బతకగలను అన్నట్టుగా ఈ పర్సన్ ఉంటున్నారు, కానీ తను మిమ్మల్ని వదిలి ఈ పర్సన్ ఉండలేరు. ఓకేనా, తను మీ వైఫ్ అండ్ హస్బెండ్, లవర్స్ ఎవరైనా ఉండొచ్చు. మీరు ఏ రిలేషన్షిప్ అయితే డీల్ అవుతున్నారో ఆ పర్సన్ నేమ్ని మీరు తలుచుకొని చూడొచ్చు. ఓకేనా, ఈ పర్సన్ మీకంటే దూరంగా ఉండగలను అన్నట్టుగా తను ఉంటున్నారు, కానీ ఉండడం లేదు, తన వల్ల కావడం లేదు. కాబట్టి ఇక్కడ ఈ పర్సన్ వేరే వారితో డిస్కషన్ చేస్తున్నారు అనేది చూపిస్తుంది అనమాట. అండ్ ఈ పర్సన్ తొందరపాటు వల్ల కూడా మిమ్మల్ని మాటలు అని ఉండొచ్చు, లేదా ఈ రిలేషన్షిప్ వద్దనుకొని తను వేరే ఛాయిస్ అనేది చూసుకొని వెళ్ళిపోయి ఉండొచ్చు. ఓకే, సో దానికి పర్సన్ ఇప్పుడు రీగ్రెట్గా కూడా ఫీల్ అవుతున్నారనమాట. 24/7 సరిగా నిద్రపోలేకపోతున్నారు, నైట్ టైంలో పర్సన్ చాలా డిస్టర్బ్ అవుతున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, అనవసరంగా పర్సన్ని దూరం పెట్టాను అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారు. సో వారి ఫ్రెండ్స్ దగ్గర ఈ పర్సన్ సజెషన్ కూడా అడుగుతూ ఉండొచ్చు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ మీరు మ్యారీడ్ కపుల్సే ఉంటే అండి ఈ పర్సన్ మీ లైఫ్లో రాకుండా తన లైఫ్లో ఇక్కడ ఎవరో పర్సన్ ఉన్నారు, వారి పర్సన్ని మైండ్ వాష్ చేయడం ఏదో జరిగిందనమాట. కాబట్టి కూడా ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టి ఉంటారు, వారి మాటలు ఈ పర్సన్ ఎక్కువగా విన్నారు, మీ మాట ఈ పర్సన్ వినలేదు. కానీ పర్సన్ ఇప్పుడు తను అనుకుంటున్నారనమాట, వారి మాటలు వినేసి నా పార్ట్నర్ని నేను దూరం పెట్టాను. సో ఇప్పుడు ఈ పర్సన్ అవసరం అయితే చాలా ఉంది, మేబీ తన గురించి ఆలోచించేవారు లేరు కావచ్చు, లేదా తన గురించి కేర్ తీసుకునేవారు లేరు కావచ్చు. ఓకే, అలా ఈ పర్సన్కి ఇప్పుడు మీరు గుర్తుకొస్తున్నారు అనేది కూడా చూపిస్తుంది అనమాట. సో ఇక మీదట తను ఎవరు పడితే వారి మాటలు వినకూడదు అన్నట్టుగా కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు, తన మనసు చెప్పింది తను వినాలి అని పర్సన్ అనుకుంటున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, లవర్స్ అయి ఉంటే మీ లైఫ్లో రాకుండా వేరే పర్సన్ కూడా ఎవరైనా ఏదైనా చెప్పి ఉంటారు అన్నట్టుగా కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, ఈ పర్సన్ మీ గురించి తను వేరే వారి దగ్గర అయితే డిస్కషన్ చేశారండి. ఓకేనా,
కొంతమంది సజెషన్స్ అనేది తీసుకుంటున్నారనమాట. మీ విషయంలో తను చేస్తుంది రైటా రాంగా అన్నట్టుగా తను వేరే వారి దగ్గర తను మాట్లాడుతున్నారు అనేది చూపిస్తుంది. ఓకే, వీక్నెస్ కార్డ్కి క్లారిఫికేషన్. ఓకే, కంట్రోలింగ్ పర్సన్ ఎవరైనా ఉండొచ్చు ఈ పర్సన్ లైఫ్లో. వీక్నెస్ కార్డ్కి క్లారిఫికేషన్. చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. ఇక్కడ ఈ పర్సన్ మీ వీక్ పాయింట్ ఈ పర్సన్కి తెలుసండి. ఓకే, ఇక్కడ ఈ పర్సన్ మాట్లాడకపోతే మీరు చాప పిల్లలాగా గిలగిలా కొట్టుకుంటారు. వేరే వేరే నెంబర్తోనే కాల్ చేస్తారు, మెసేజ్లు చేస్తారు, తనని ఎప్పుడు చేస్తూనే ఉంటారనమాట. ఓకే, అక్కడ ఈ పర్సన్ మీ వీక్ పాయింట్ తను పట్టుకున్నారనమాట. అరే తను లేకపోతే మీరు బతకలేరు అనే విషయం ఈ పర్సన్కి అర్థమైంది కాబట్టి తను దూరం పెట్టడము, మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడము, మీకు సరిగా టైం ఇవ్వకపోవడము, తన లైఫ్లో తను హ్యాపీగా ఎంజాయ్ చేయడము, వేరే పర్సన్తో కూడా కావచ్చు. ఓకే, తను వేరే పర్సన్తో ఉన్న మీకు ఈ పర్సన్ అంటే ప్రాణం అనమాట. కాబట్టి మీరు తనని ఎప్పటికీ వదలలేరు అనే విషయం ఈ పర్సన్కి తెలుసు. మీ వీక్ పాయింట్ పర్సన్ పట్టుకున్నారు కాబట్టి మీ ఎమోషన్స్తో తను ఆడుకుంటున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, మీరేం తెలుసుకున్నారంటే ఈ పర్సన్ లేకపోతే నేను బతకగలను, నా భయాలే నేను చంపేస్తుంది, ఈ పర్సన్ ఉన్నా లేకున్నా నేను బతకగలను, బతికి చూపిస్తాను అన్నట్టుగా మీరు కూడా అనుకుంటున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, తనేమో మీ ఎమోషన్స్తో ఆడుకోవాలి, మిమ్మల్ని వారి కంట్రోల్లో తీసుకోవాలి అండ్ తన లైఫ్లో తను ఎంజాయ్మెంట్ చేస్తూ ఉండాలి, మీరు ఒక ఆప్షన్ లాగా తన లైఫ్లో ఉండాలన్నమాట. ఓకే, ఈ పర్సన్ అందరికీ ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారు, లాస్ట్ ప్రయారిటీ మీకు ఇస్తారనమాట. కానీ మీ మనసులో స్థానం తనది ఫస్ట్ అనమాట, తర్వాత మీరు వేరే వారికి ఇస్తారు, కానీ తన మనసులో మీ స్థానం లాస్ట్ అనమాట. ఓకే, గమనించండి. ఓకేనా, సో అక్కడే మీకు ఇద్దరికి పడడం లేదు. మీరు ఈ పర్సన్ దగ్గర ఫస్ట్ ప్రయారిటీ కోరుకుంటూ ఉండొచ్చు, తన లైఫ్లో తను బిజీ ఉన్నా ఏమైనా చేసుకునివ్వండి, కానీ ఫస్ట్ ప్రయారిటీ మీకు ఇవ్వాలి అని మీకు కావచ్చు. ఓకే, మీరు ఎలా ఈ పర్సన్కి ఇస్తున్నారో తను కూడా మీకు అలాగే ఇవ్వాలి ఫస్ట్ ప్రయారిటీ అన్నట్టుగా మీరు కోరుకుంటున్నారు, కానీ ఈ పర్సన్ తను అలా చేయడం లేదనమాట. ఓకే, మీరు చాలాసార్లు మాట్లాడి ఉంటారు, తనతో ఆర్గ్యుమెంట్స్ కూడా పెట్టుకుని ఉంటారు, ఎప్పుడు ఎందుకు ఇంత నెగ్లెక్ట్ చేస్తూ ఉంటావు, సో ఎందుకు వేరే వారు ఇంపార్టెంట్ అన్నట్టుగా మీరేంటో తెలియనట్టుగా ఉంటావు, అప్పుడప్పుడు ఎందుకు అలాగా అన్నట్టుగా మీరు ఆర్గ్యుమెంట్స్ కూడా పెట్టుకుని ఉంటారనమాట పర్సన్తో. ఓకే, మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే అండి, సో మీ పర్సన్ మీకు చాలా తక్కువ ప్రయారిటీ ఇస్తారు, వేరే వారికి తను ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారనమాట. ఓకే, అది కూడా చూపిస్తుంది అనమాట. తన లైఫ్లో వేరే ఆప్షన్స్ కూడా చాలా ఉండొచ్చు పర్సన్ లైఫ్లో. అండ్ ఇంకో మెసేజ్ ఏమొస్తుందంటే ఇక్కడ ఈ పర్సన్కి ఎల్లప్పుడూ మీరు తన లైఫ్లో ఉండాలనే కోరిక అయితే ఈ పర్సన్కి ఉందండి. ఓకే, ఎల్లప్పుడూ తన లైఫ్లో మీరు ఉండాలి, తన లైఫ్లో వేరే ఆప్షన్స్ ఉన్నా సరే మీరు తనని దూరం పెడితే ఈ పర్సన్ తట్టుకోలేరనమాట. ఓకే, అలాంటి మెసేజ్ వస్తుంది. డిపెండెన్స్ కార్డ్కి క్లారిఫికేషన్స్. డిపెండెన్స్ కార్డ్కి క్లారిఫికేషన్. పేజ్ ఆఫ్ పెంటికల్స్. ఓకే, మీరు పదే పదే ఏదో ఒక అంటే మీ ఇద్దరి మధ్యలో ఏదైతే జరిగిందో దాన్ని పదే పదే దాన్నే పట్టుకుని ఆర్గ్యుమెంట్స్ అనేది పెట్టుకోకండి అని చెప్తున్నారండి. ఓకే, మీ పర్సన్ ఏవైతే జరిగిపోయినాయో దానిని వదిలేసి ఇప్పటి నుంచి కలిసి ఉందాము అని పర్సన్కి ఉందన్నమాట. కానీ పర్సన్ వచ్చినప్పుడల్లా మీరు ఏదైతే జరిగిపోయిందో దానిని పదే పదే మళ్ళీ మీరు తలుచుకుంటున్నారు, పదే పదే మళ్ళీ దాని గురించి తీస్తున్నారు, అక్కడ కూడా ఈ పర్సన్ తను విసిగిపోతున్నారు అనేది చూపిస్తుందన్నమాట. ఓకే, జరిగిపోయిన దాని గురించి ఆలోచించుకు, మనం కలిసి ఉందాము అన్నట్టుగా ఈ పర్సన్ మీతో చెప్పాలి అనుకుంటున్నారనమాట. ఓకే, ఇక్కడ డివోర్స్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చండి మీకు మీ పర్సన్కి మధ్యలో,
ఇక్కడ కిడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, డివోర్స్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అలా అయితే ఉందన్నమాట. ఓకే, ఈ పర్సన్కి మీరు ఇష్టం లేదా అండి అంటే ఇష్టం ఉంది, కానీ మీరు ఏదైతే జరిగిపోయిందో దాన్ని పదే పదే తీయడం వల్ల ఈ పర్సన్ తను విసిగిపోతున్నాను అని పర్సన్ మీతో చెప్పాలి అనుకుంటున్నారనమాట. ఓకేనా, ఇది మీకు ఈ పాయింట్ అనేది మీకు రెసినేట్ అయితేనే తీసుకుని, లేకపోతే మరేం పర్వాలేదండి. ఓకేనా, సో మెసేజ్ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను, ఫ్లెక్సిబుల్గా ఉండండి. జరిగిపోయిన దాని గురించి ఆలోచించకండి, జరగబోయే దాని గురించి ఆలోచించండి అని చెప్తున్నారనమాట యూనివర్స్. ఓకే, కొంతమంది మీరు నమ్మినా నమ్మకపోయినా మీరు చాలా సీరియస్గా ఉండే పర్సన్ అండి. ఓకే, ఆ సీరియస్నెస్ అనేది కూడా కొంచెం తగ్గించండి అండ్ ఫ్లెక్సిబుల్గా, హ్యాపీగా, జాయ్గా పర్సన్ని మీరు ఫ్లర్ట్ చేసే విధంగా రొమాంటిక్గా, ఓకే, అలా తనతో ఉండాలి అని చెప్తున్నారనమాట. ఓకే, ఎప్పుడు తన మీద సీరియస్గా అండ్ ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ అనేది తప్పులు వెతుకుతూ ఉండడం కానివ్వండి, అలా చేయకండి అని చెప్తున్నారనమాట. ఓకే, సో ఏదైనా సరే అండి మీ మంచి కోసమే ఇక్కడ చెప్పేది, సో అర్థం చేసుకోండి. ఓకేనా, మీ వైపు తప్పున్నా లేకున్నా ఇక్కడ మెసేజ్ వస్తుంది కాబట్టి చెప్తున్నాను. కొంతమంది ఉంటారు కావచ్చండి, ఓకేనా, ఊరికి ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడము, పార్ట్నర్ని కోపగించుకోవడము, అలా కొంతమంది ఉంటారు కదా. సో కాబట్టి అలా ఉండకూడదు, రొమాంటిక్గా ఉండాలి, పార్ట్నర్ని మంచిగా అర్థం చేసుకోండి, హ్యాపీగా ఉండాలి అని చెప్తున్నారనమాట. ఓకే, తనకు మీరు చాలా ఇష్టం ఉన్నారు, అనవసరంగా మీ కోపం వల్ల మీరు దూరం పెట్టుకుంటున్నారు, మీ అనుమానాల వల్ల మాత్రమే అని చెప్తున్నారనమాట. ఓకే, దానివల్ల మాత్రం ఈ పర్సన్ మీకు దూరమై ఉంటారు అనేది చూపిస్తుందన్నమాట. ఓకే, పర్సన్ మీకు చాలా అడిక్టెడ్గా ఉన్నారండి, అంటే మీ స్థానం అనేది పర్సన్ వేరే వారికి పర్సన్ ఇవ్వలేకపోతున్నారు అనేది చూపిస్తుందన్నమాట. ఐ అడిక్టెడ్ టు యూ, కెనాట్ స్టాప్ మిస్సింగ్ అండ్ లవింగ్ యూ. నేను నీకు చాలా అడిక్ట్ అయిపోయాను, నేను ఈ రిలేషన్షిప్ని ఎప్పుడు ఎండ్ చేయాలనుకోవడం లేదు, చాలా మిస్ అవుతున్నాను అండ్ లవ్ కూడా చేస్తున్నాను అని పర్సన్ మీతో చెప్తున్నారనమాట. ఓకే, మీరు లైఫ్ పార్ట్నరా లేదా లవర్సా, మీరు అదృష్టవంతులే అండి ఈరోజు రీడింగ్ చూసిన వారు, ఎందుకంటే మీ పర్సన్కి మీరంటే చాలా ఇష్టమైతే ఉందంట, కానీ మీ కోపం అనేది కొంచెం తగ్గించుకుంటే అంత బాగుంటుంది, తనని అర్థం చేసుకుంటే బాగుంటుంది అని ఈ పర్సన్ మీతో చెప్పాలి అనుకుంటున్నారనమాట. ఓకే, మేక్ ప్రామిస్ కార్డ్కి క్లారిఫికేషన్. పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు, తన లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఈ పర్సన్కి మీరంటే చాలా లవ్ అయితే ఉంది, కానీ తన లైఫ్లో కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మాత్రం ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టాను కానీ మళ్ళీ వస్తాను అని పర్సన్ తనకి తెలుసు, మీతో ఈ పర్సన్ చెప్పలేదు కానీ తనకి తెలుసు అనమాట. ఓకే, మళ్ళీ ఈ ప్రాబ్లమ్స్ అంతా సాల్వ్ అయిపోయిన తర్వాత ఈ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి, మాట్లాడాలి, ఇప్పుడే ముందే చెప్తే ఇవన్నీ పర్సన్ టెన్షన్ పడతారేమో అన్నట్టుగా పర్సన్ కొన్ని విషయాలు మీ దగ్గర తను హైడ్ చేసి ఉంటారనమాట. ఓకే, ఐ విల్ బీ బ్యాక్ అన్నట్టుగా పర్సన్ మీకు మెసేజ్ అనేది పంపిస్తున్నారు. సో మళ్ళీ నేను నీ లైఫ్లో రాబోతున్నాను అన్నట్టుగా చెప్తున్నారనమాట. ఇక్కడ క్లారిఫికేషన్ కూడా అదే కార్డ్ వచ్చింది. ఓకే, ఈ పర్సన్ ఇక్కడ నెట్ ఆఫ్ స్పోర్ట్స్, నెట్ ఆఫ్ వ్యాన్స్ అనేది వచ్చింది కదా, ఈ పర్సన్ మీ లైఫ్లో వస్తున్నారు అండ్ ఈ పర్సన్ తను దూరంగా ఉన్నా సరే మిమ్మల్ని స్పై చేశారు, మిమ్మల్ని తను స్పై చేశారనమాట. మీ లైఫ్లో వేరే పర్సన్ ఉన్నారా లేదా తన గురించి మీరు వెయిట్ చేస్తున్నారా, పూర్తి దృష్టి అనేది పర్సన్కి మీ మీద ఉందన్నమాట. మీ లైఫ్లో మీరు తప్పుదారిలో వెళ్తున్నారా లేదా రెడ్ పార్ట్లోనే ఉన్నారా అన్నట్టుగా ఈ పర్సన్ మిమ్మల్ని చాలా అబ్జర్వేషన్ అయితే చేస్తున్నారనమాట. డెఫినెట్గా ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు. ప్రజెంట్ అయితే తనని అర్థం చేసుకోండి, తన లైఫ్లో కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, మీతో చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, కానీ మళ్ళీ వస్తాను అన్నట్టుగా ఈ పర్సన్ చెప్తున్నారనమాట, వస్తారు కూడా. ఓకే, ఒకవేళ ఈ పర్సన్ మీరిద్దరు లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఉంటారు. ఓకే, సో అతి తొందరలోనే ఈ పర్సన్ మీ లైఫ్లో రాబోతున్నారండి. ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ అనమాట. ఓకేనా, వారి మనసులో మీ స్థానం అనేది చాలా ప్రత్యేకమని చెప్పొచ్చు, మీతో ఉన్న బాండింగ్ అనేది ఈ పర్సన్కి చాలా ప్రత్యేకమని చెప్పొచ్చు. ఓకే, ఆ స్థానం అనేది పర్సన్ వేరే వారికి తను ఇవ్వలేకపోతున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, తను ఎంతమందితో తను రిలేషన్షిప్ పెట్టుకున్నారా లేదా ఎంతమందినైనా తను వెతికి ఉండొచ్చు అనమాట, కానీ మీరే తనకి పర్ఫెక్ట్ జోడీ అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారు అనేది చూపిస్తుంది. ఓకే,
ఇక్కడ మీ పర్సనల్ లైఫ్లో ఉన్న మీ లైఫ్లో ఉన్న మదర్ క్యారెక్టర్ అనేది ఉండొచ్చు. ఓకే, మదర్ డామినేషన్ అనేది చాలా ఉండొచ్చు. అంటే ఇంట్లో వారందరూ వారి మదర్ మాటలు ఎక్కువగా వింటారనమాట. అలాంటిది చూపిస్తుందండి. ఓకే, నిజం చెప్పాలి అంటే తను కోరుకున్న పార్ట్నర్ మీరు, తను కలలుగన్న పార్ట్నర్ మీరు. వారి లైఫ్లో మీరు వచ్చిన తర్వాత ఈ పర్సన్ తను చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారండి. కానీ మళ్ళీ తన లైఫ్లో వేరే ఆప్షన్స్ వచ్చాయా, లేదా న్యూ పర్సన్ వచ్చేసారా, లేదా రిచ్ పర్సన్ ఎవరైనా వచ్చేసారా, అక్కడి పర్సన్ తను కన్ఫ్యూజ్ అయిపోయారనమాట. తన లైఫ్లో మీ తర్వాత ఎవరైనా వచ్చి ఉంటే వారు సొసైటీలో నేమ్ అండ్ ఫేమ్ గల పర్సన్ అయి ఉంటారు, లేదా మనీ ఫ్లో బాగున్న పర్సన్ అయినా ఉండాలి. ఓకే, లేదా పెద్ద ఫ్యామిలీ ఉంటుందన్నమాట, బ్యాక్గ్రౌండ్ బాగుంటుంది. ఓకే, అలాంటి పర్సన్ అయినా తన లైఫ్లో వచ్చి ఉండాలన్నమాట. ఓకే, అక్కడి పర్సన్ తను కన్ఫ్యూజ్ అయిపోయారు. సో ఇప్పుడు మీతో ఉండాలా, వారితో ఉండాలా, వారిని చూస్తే తన ఫ్యూచర్ బాగుంటుందేమో అని పర్సన్ తను కన్ఫ్యూజ్ అయిపోయారు అని చెప్పొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్సన్కి తన నిర్ణయం తీసుకునే దగ్గర తను తప్పుదారి ఎంచుకున్నారు అనేది చూపిస్తుంది అనమాట. వేరే పర్సన్ని చూస్ చేసుకోవాలి, ఆ పర్సన్ని తను చూస్ చేసుకుంటే హ్యాపీగా ఉంటానేమో అనే ఆలోచన కూడా ఈ పర్సన్లో రన్ అయి ఉంటుందన్నమాట. ఓకే, వేరే పర్సన్ని చూస్ చేసుకుంటే తన ఫ్యూచర్ బాగుంటుందేమో అని పర్సన్ సైలెంట్గా మీ లైఫ్ నుంచి తను వెళ్ళిపోయారండి. ఓకే, ఏముందిలే పర్సన్ని, తన వల్ల నాకేమీ బాధ ఉండదు, అండ్ తను ఒకవేళ బాధ పెట్టినా తను ఏడుచుకుంటా మూలనే కూర్చుంటారు, కానీ తన వల్ల నాకు ప్రాబ్లమ్స్ ఏమీ ఉండదు, నా లైఫ్లో నేను హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుని ఉండొచ్చు అనేది చూపిస్తుంది అనమాట. ఈ మెసేజ్ అనేది మీకు రిజనేట్ అవుతుందండి డెఫినెట్లీ. ఓకే, ఈ పర్సన్ కూడా సొసైటీలో నేమ్ అండ్ ఫేమ్ ఉండొచ్చు, లేదా ఆఫీస్ రిలేటెడ్ కూడా మీకు పరిచయమే ఉండొచ్చు పర్సన్. ఓకే, లేదా పొలిటికల్ లీడర్ కూడా అయి ఉంటారనమాట తను. ఓకే, కన్నింగ్ నేచర్ అనేది చూపిస్తుందండి. ఈ పర్సన్ మీ లైఫ్ నుంచి వెళ్ళిపోవడానికి మెయిన్, ఒకవేళ వేరే వారి మాటలు విన్నారా, వేరే వారికి పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యారా, కానీ వారి వెనుకల ఉన్న బ్యాక్గ్రౌండ్ కావచ్చు, మనీ కావచ్చు, తన బెనిఫిట్స్ ఏదో ఆశించే వెళ్ళారనమాట తను. ఓకే, ఫేక్ లవ్ కార్డ్కి క్లారిఫికేషన్, హెరోఫెంట్. ఓకే, ఇక్కడ క్యాస్ట్ అండ్ రిలీజన్స్ అనేది డిఫరెంట్ ఉండొచ్చు పర్సన్ది మీది. ఈ పర్సన్ మేబీ పెళ్లి చేసుకుంటానని మీతో మాటలు చెప్పి ఉన్నారు, లేదా పెళ్లి చేసుకున్న వారైతే మిమ్మల్ని మోసం చేసి తను వేరే పర్సన్తో తను రిలేషన్షిప్ పెట్టుకోవడం ఏదో జరిగింది. లవర్స్ అయి ఉంటే పర్సన్ మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని చెప్పి మధ్యలోనే మీకు బ్రేకప్ చెప్పేసి వేరే పర్సన్ని తను చూస్ చేసుకొని ఉండొచ్చు. ఓకే, అలాంటిది చూపిస్తుంది అనమాట. కానీ ఇప్పుడు పర్సన్ ఇప్పుడు తనలో ఉన్న ఆలోచన ఫీల్ అవుతున్నారు, గిల్టీగా ఫీల్ అవుతున్నారు, తప్పు చేసిన వాడిలాగా, తప్పు చేసిన దానిలాగా తను చాలా రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారనమాట. ఓకే, లైఫ్ లాంగ్ ఉంటానని చెప్పడము, అలా ఈ పర్సన్ చాలా మాటలు చెప్పి ఉన్నారు కదా, సో ఆ మాటల మీద ఈ పర్సన్ నిలబడ్డారా అంటే నిలబడలేదు. ఓకే, ఇప్పుడు ఈ పర్సన్ మంచి లైఫ్ పార్ట్నర్ కావచ్చు, మంచి పర్సన్ కావచ్చు, మనసున్న పర్సన్ని దూరం చేసుకున్నాను అనే ఫీలింగ్ కూడా ఈ పర్సన్ని చాలా వెంటాడుతుందన్నమాట. ఇది కార్మిక్ రిలేషన్ అన్నట్టుగా చూపిస్తుందండి నాకెందుకు. మీరు ఈ పర్సన్ని ట్రూగా లవ్ చేశారని తనకు తెలుసండి, కానీ పర్సన్ ఒకవేళ మీతో ఎప్పుడైనా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుని ఉంటే తను కావాలనే మీ మనసు గాయపడేటట్టుగానే తను కావాలని మాట్లాడారు, కానీ మీరు నిజంగా లవ్ చేయలేదు అండ్ తనని సరిగా చూసుకోలేదు అని కాదు. ఓకే, కావాలని మీ మనసునే తను గాయం చేశారు, కానీ మీరు తనని చాలా ఆరాధించారని పర్సన్కి అయితే తెలుసు. అట్రాక్షన్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్, అట్రాక్షన్ కార్డ్కి క్లారిఫైర్. ఓకే, ఈరోజు రీడింగ్లో
మీ పాస్ట్ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో తిరిగి రాబోతున్నారండి. ఒకవేళ ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఉంటే కూడా తను మీ దగ్గరికి రావాలి, మీతో మాట్లాడాలి అని పర్సన్ అనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ విషయంలో మీరు ఏదో యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారండి. మీరు ఇలాంటి యాక్షన్ తీసుకుంటారు అని పర్సన్ తను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఓకే, నిజం చెప్పాలి అంటే తను ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ మీరు ఇక మీదట తనకి దూరం పెడతారు అని కూడా ఈ పర్సన్ మనసుకు అర్థమవుతుంది. కాబట్టి తను చాలా ఫాస్ట్గా యాక్షన్ తీసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారు అనేది చూపిస్తుంది అనమాట. మీరు దూరం అవ్వడం, దూరం పెట్టడం ఈ పర్సన్ తను సహించలేరనమాట. మీ మీద ఈ పర్సన్కి చాలా అట్రాక్షన్ చూపిస్తుంది, మీకు ఈ పర్సన్ బాగా డిపెండ్ అయిపోవడం చూపిస్తుంది. నాకు ఈరోజు రీడింగ్లో మీ మీద తనకి లవ్ కంటే ఫ్యాషన్ ఎక్కువ ఉందన్నమాట. అంటే లైఫ్ పార్ట్నర్ ఎలాంటి క్వాలిటీస్, అందంలోనూ గుణంలోనూ కొంతమంది ఊహించుకుంటారు కదా, మేబీ ఇలాంటి పార్ట్నర్ ఉంటే బాగుంటుంది. సొసైటీలో నేమైనా ఫేమ్ గల పర్సన్ కావచ్చు, జాబ్ చేసే పర్సన్ కావచ్చు, అలా కొంతమంది అనుకుంటారు కదా. అలా సేమ్ తనకి తగ్గట్టుగా మీరు అలాంటి వారు దొరికారు. సో కానీ ఈ పర్సన్ వేరే వారి మీద అట్రాక్షనా లేదా తొందరపాటు నిర్ణయమా, అండ్ ఎక్కువగా ఈ పర్సన్కి కోపం ఉండడం వలన మిమ్మల్ని అయితే ఈ పర్సన్ దూరం పెట్టారు. ఓకే, మీరు ఏం చేశారంటే పోతే పోనే అన్నట్టుగా మీరు వదిలేస్తున్నారనమాట. ఇక తనని ఇంకా పట్టుకోవాలి అని మీరు అనుకోవడం లేదనమాట. ఓకే, సరే నీ ఇష్టం, నీ బతికేదో నువ్వు బతుకు అన్నట్టుగా మీరు తనని వదిలేస్తున్నారు. ఓకే, అక్కడి పర్సన్కి భయం అనేది మొదలవుతుంది. పర్సన్కి జన్మలో మీరు తనని చూడరేమో, మాట్లాడరేమో అనే భయం కూడా ఈ పర్సన్లో ఉండొచ్చు. ఓకే, కాబట్టి పర్సన్ చాలా ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, ఈరోజు రాశులు వచ్చేసేయండి. మేషం, సింహం, ధనుసు రాశి వారు రీజూనియన్ ఉంటుంది. మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లో తిరిగి రాబోతున్నారు. అండ్ ఇక్కడ మిథునం, తుల, కుంభరాశి వారు మీరు చాలా సీరియస్గా ఉండొచ్చు, చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు, ఎవరి మీద చాలా కోపంగా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. వృషభం, కన్య, మకర రాశి వారు మీరు ఈరోజు ఫోన్ కాల్స్ ఎక్కువగా మాట్లాడుతూ ఉండొచ్చు, మీ పర్సన్ గురించి మీరు డిస్కషన్ చేస్తూ ఉండొచ్చు, మీ పర్సన్ కూడా మీ గురించి తను వేరే వారి దగ్గర డిస్కషన్ చేస్తూ ఉండొచ్చు అనేది చూపిస్తుంది అనమాట. ఇక్కడ రాసులు కనిపించాయి కాబట్టి నేను చెప్తున్నాను. రాసులు మీకు రెజొనేట్ అవ్వాలని ఏం రూల్ లేదండి. ఓకే, ఈ మెసేజెస్ అనేది మీకు రెజొనేట్ అయితే సరిపోతుంది అనమాట. ఓకేనా, మీరు సెల్ఫ్ లెవెల్లో ఉన్నారు అనేది మాత్రం చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. మీరు ఎప్పటికైనా ఒక ఇంప్రెస్ అండి. ఓకే, ఈ పర్సన్ విషయంలో మిమ్మల్ని మీరు చాలా తక్కువ చేసుకున్న రోజులు కూడా ఉండొచ్చు. కానీ మీరు ఎంత తక్కువ చేసుకున్నప్పటికీ తనలో మార్పు వచ్చిందా అంటే రాలేదు కదా. పదే పదే మీరే హర్ట్ అయ్యారు, మీకే హార్ట్ బ్రేక్ అయింది, మీరే బాధపడ్డారు, మీరే కుమిలిపోయారు, నిద్ర లేని రాత్రులు మీరే గడిపారు. ఓకే, ఇక మీదట మీరు అలా ఉండకండి. మిమ్మల్ని మీరు అస్సలు తక్కువ చేసుకోకండి, మీరు స్ట్రాంగ్గా ఉండండి. ఓకేనా, మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది అనేది చూద్దాం. ఓకేనా, ఇంకా ఎవరైనా లైక్ చేయలేదు అంటే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ అలాగే ప్రతి ఒక్కరు కమెంట్ సెక్షన్లో క్లెయిమ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకేనా, మేషరాశి వారు రెండు విషయాల మీద జగిలవుతూ ఉన్నారండి వీరు. మేషరాశి వారికి నేను చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను, ఇదే కార్డు వస్తుందండి. అండ్ వృషభ రాశి వారు మీకు రీయూనియన్ ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటారనమాట. అండ్ మిథున రాశి వారు మీ లైఫ్లోకి కర్కాటకం, వృచ్చికం, మీనరాశి పర్సన్ రావచ్చు. ఈ పర్సన్తో మీకు రీయూనియన్ ఉంటుంది. అండ్ కర్కాటక రాశి వారు స్టక్ అయిపోయినట్టుగా ఫీల్ అవుతున్నారండి మీరు ఏదో విషయంలో.
అండ్ సింహరాశి వారు జస్టిస్ కోరుకుంటున్నారు మీరు. అండ్ కన్యా రాశి వారు మీ లైఫ్లో న్యూ పర్సన్ రావచ్చు, లేదా మీ పాస్ట్ పర్సన్ కూడా కావచ్చు. వీరితో మీకు రీయూనియన్ ఉంటుంది. తులారాశి వారు ఒక స్టార్ లాగా ఉంటారనమాట, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ వృశ్చిక రాశి వారు మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటారు. ధనుసు రాశి వారు మీ లైఫ్లోకి వృషభం, కన్య, మకర రాశి పర్సన్ రావచ్చు. ఈ పర్సన్తో మీకు రీయూనియన్ ఉంటుంది. అండ్ మకర రాశి వారు మీరు గుడ్ న్యూస్ వింటారండి ఈరోజు. సో ఎక్కడి నుంచి అయినా మీకు కాల్ ఆర్ మెసేజ్ రావచ్చు, చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. కుంభరాశి వారు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయబోతున్నారండి మీరు. ఓకే. అండ్ మీనరాశి వారు డెత్ అండ్ రీబర్త్ అవుతుందండి మీకు. ఓకే, ఏదో ఒక రిలేషన్ ఎండ్ అయిపోతుంది, ఇంకో రిలేషన్ మీ లైఫ్లో రీబర్త్ అవుతుంది అనమాట. ఓకేనా? ఓకే అండి, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, అలాగే క్లెయిమ్ చేసుకోవడం మర్చిపోదు. అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, పే రీడింగ్ ఉంటుంది. ఓకేనా? మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్ అండి.